డియర్ స్టూడెంట్స్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ నుండి మనకు 5 మార్క్స్ సమ్ వస్తుంది. వెరీ ఈజీ. ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ సమ్ మనం పబ్లిక్లో ఈ విధంగా ఇస్తారు. 4 ఆస్పెక్ట్స్ ఇస్తారు మనకు వాడు. ఫస్ట్ వన్ క్యాపిటల్ యాజ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఇయర్. సెకండ్ వన్ ఎడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్. థర్డ్ వన్ క్యాపిటల్ యాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్. ఫోర్త్ వన్ డ్రాయింగ్స్. ఇలా 4 ఆస్పెక్ట్స్ ఇస్తారు. క్యాపిటల్ యాజ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఇయర్ అంటే ఇది ఓపెనింగ్ క్యాపిటల్, ప్రారంభపు మూలధనం. ఎడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ అంటే అదనపు మూలధనం ఇది. క్యాపిటల్ యాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ ఇది ముగింపు మూలధనం. డ్రాయింగ్స్ సొంత వాడకాలు. ఇలా 4 ఆస్పెక్ట్స్ ఇస్తారు, 4 అంశాలు. మనకి దీనికి చిన్న ఈక్వేషన్ ఏంటంటే సిసి అంటే దీనికి క్లోజింగ్ క్యాపిటల్ ప్లస్ డిఆర్ అంటే డ్రాయింగ్స్ మైనస్ ఏసీ ఎడిషనల్ క్యాపిటల్ మైనస్ ఓసి ఓపెనింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఆర్ లాస్. అంటే ఏం కాదు, ఈ 4 ఆస్పెక్ట్స్ని మనం సింపుల్గా ఇలా మనం గుర్తుపెట్టుకోవడం కోసం క్లోజింగ్ క్యాపిటల్కి డ్రాయింగ్స్ కలపాలి. మైనస్ ఏసీ అంటే ఎడిషనల్ క్యాపిటల్ తీసేయాలి. మైనస్ ఓసి అంటే ఓపెనింగ్ క్యాపిటల్ తీసేయాలి. ముగింపు మూలధనము సొంత వాడకలు కలిపేస్తే వచ్చిన అమౌంట్ నుంచి అదనపు మూలధనం తీసేయాలి. ఆ వచ్చిన అమౌంట్ నుంచి ప్రారంభ మూలధనం తీసేయాలి. మనకు వచ్చే ఆన్సర్ లాభంలో అయితే నష్టపోతుంది. ఈ ఈక్వేషన్ మనం గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే, పబ్లిక్లో రాయవలసిన అవసరం లేదు. ఈ 4 ఆస్పెక్ట్స్ మనకి ఎలాగ ఇస్తారు పబ్లిక్లోని, మీకు టెక్స్ట్ బుక్లో కూడా ఇలాంటి మోడల్ సమ్స్ ఉన్నాయి. వెరీ ఈజీ. మనం ఐడెంటిఫికేషన్ కోసం దీన్ని మోడల్ 1 అనుకోవచ్చు. మోడల్ 1 టెక్స్ట్ బుక్లో మోడల్ 1 మోడల్ 2 అని ఏమీ లేవు. మనకి అర్థం అవ్వడం కోసం మాత్రమే ఇలా మోడల్ 1 అని పెట్టుకున్నాం. అంటే ఈ మోడల్ 1 ఈ సమ్స్ ఈ 4 అంశాలు ఇచ్చి చేయమన్న ఏ సమ్ అయినా సరే చాలా ఈజీగా ఉంటుంది. పబ్లిక్లో కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఇదే. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన మెయిన్ సిలబస్లో కూడా మనకి ఈ మోడల్ కంపల్సరీగా ఉన్నది. ఇప్పుడు ఈ 4 ఆస్పెక్ట్స్ అంటే ఏంటి? బిగినింగ్ క్యాపిటల్, ఎడిషనల్ క్యాపిటల్, ఎండింగ్ క్యాపిటల్, డ్రాయింగ్స్. ఈ 4 ఆస్పెక్ట్స్ మనం ఉపయోగించి ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేసి ప్రాఫిట్ కానీ లాస్ కానీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇదిగో ఈ విధంగా ఉంటుంది స్టేట్మెంట్ ప్రొఫార్మా. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ ఆన్ డేట్. ఇక్కడ నేమ్ ఆ ఫస్ట్ పేరు ఎస్ పెట్టింది అంటే పర్సన్ నేమ్ ఇస్తే మనకు పర్సన్ పేరు రాయాలి. రవి అని, రాజు కానీ సంథింగ్ ఏ పర్సన్ అయితే పర్సన్ పేరు రాసి ఆ ఫస్ట్ పేరు ఎస్ పెట్టాలి. అంటే అతని యొక్క అని అర్థం. స్టేట్మెంట్ ఇది నివేదిక, అకౌంట్ కాదు, స్టేట్మెంట్. ప్రాఫిట్ ఆర్ లాస్ లాభాన్ని కానీ నష్టాన్ని కానీ కనుగొనడానికి ఉపయోగించి నివేదిక. ఫర్ ద ఇయర్ ఎండెడ్ ఎప్పుడు చేస్తాం మనం? ఇయర్ ఎండింగ్లో. ఏ డేటు వాడు ఇస్తారు పబ్లిక్ మనకి సమ్లోని. పబ్లిక్లో వాడు ఏ డేట్ ఇస్తే ఆ డేటు. ఇక్కడ క్లోజింగ్ డేట్ అయ్యాలి జనరల్గా, ఎందుకంటే ఎండెడ్ కాబట్టి. ఇలా స్టేట్మెంట్ ప్రొఫార్మా ఉంటుంది. టైటిల్ పెడతాం, ఇది స్టేట్మెంటు. 2 కాలమ్స్ ఉంటాయి, పర్టికులర్స్ కాలము, అమౌంట్ రూపీస్, మొత్తము రూపాయలు, వివరములు 2 కాలములు ఉంటాయి. ఇలా ప్రొఫార్మా వేసుకోవాలి సింపుల్గానే 2 కాలమ్స్తో. వేసుకున్న తర్వాత ఇదిగో మన ప్రొఫార్మా మోడల్ ఈ విధంగా ఉంటుంది. మనము ప్రొఫార్మాలో ఫస్ట్ ఏం తీసుకోవాలి? క్యాపిటల్ యాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ తీసుకోవాలి. అంటే ఎండింగ్ క్యాపిటల్ తీసుకోవాలి ఫస్ట్. యాడ్ డ్రాయింగ్స్, దానికి డ్రాయింగ్స్ కలుపుకోవాలి. ఎండింగ్ క్యాపిటల్కి డ్రాయింగ్స్ యాడ్ అంటే కలుపుకోవాలి, కూడాలి. కలిపేస్తే వచ్చిన అమౌంట్ ఉంటుంది కదండి, అందులోంచి ఎడిషనల్ క్యాపిటల్ మనం తీసేయాలి. ఎడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ అంటారు, అదనపు మూలధనం. లెస్ అంటే తీసివేయాలి. ఎడిషనల్ క్యాపిటల్ తీసేసిన తర్వాత వచ్చిన ఈ మొత్తం ఉంది కదండి, ఇందులోంచి ఓపెనింగ్ క్యాపిటల్ తీసేయాలి. దీన్నే క్యాపిటల్ యాజ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఇయర్ అంటారు. అమౌంట్ తీసేస్తాం.
లెస్ తీసివేయాలి. లాస్ట్న వచ్చిన అమౌంట్ ఈ ఆన్సర్ ప్రాఫిట్ ఆర్ లాస్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్, సంవత్సరంలో వచ్చిన లాభము లేదా నష్టము అవుతుంది. అయితే లాభం ఎలా వస్తుంది, నష్టం ఎలా వస్తుంది మనం సమ్ చెప్పినా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్గా. లాస్ట్ వచ్చిన ఆన్సర్ ప్రాఫిట్ లేదా లాస్, నష్టము లేదా లాభం అవుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సమ్లో ప్రొఫార్మాలో ఆర్డర్ ఏంటి, ఆ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్ అంటే ఎండింగ్ క్యాపిటల్ తీసుకుని దాన్ని డ్రాయింగ్స్ యాడ్ చేసేస్తాం. ఇది ఇక్కడ వేసుకున్నాం కదా, మన ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవడానికి సిసి అంటే క్లోజింగ్ క్యాపిటల్ మనం గుర్తుపెట్టుకోవడానికి వేసుకున్నాం. ఇది ప్లస్ డిఆర్ అంటే డ్రాయింగ్స్ కలపాలి. ఇదిగో డ్రాయింగ్స్ కలిపాం, ఇలా కలపాలి. ఈ వచ్చి నుంచి లెస్ ఎడిషనల్ క్యాపిటల్ ఏసీ, ఇంకో ఏసీ మైనస్ ఏసీ అన్నమాట, ఎడిషనల్ తీసేయాలి. ఆ వచ్చిన అమౌంట్ నుంచి లెస్ క్యాపిటల్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఇయర్, బిగినింగ్ ఆఫ్ ఇయర్ అన్న ఓపెనింగ్ క్యాపిటల్ ఒకటి, ఇదిగో మైనస్ ఓసీ ఓపెనింగ్ క్యాపిటల్. లాస్ట్లో ఈజ్ ఈక్వల్ టు వచ్చింది ఏమవుతుంది మనకి, ప్రాఫిట్ కానీ లాస్ కానీ. ఈ ఈక్వేషన్ గుర్తుంటే మనకి ఇది వచ్చేస్తుంది. ఎండింగ్ క్యాపిటల్కి డ్రాయింగ్స్ కలుపుకోవాలి. ఆ వచ్చిన మొత్తం నుంచి లెస్ ఎడిషనల్ క్యాపిటల్ తీసేయాలి. ఆ వచ్చిన మొత్తం నుంచి లెస్ క్యాపిటల్ యాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ క్యాపిటల్ తీసేయాలి. లాస్ట్ మనకు వచ్చేది ప్రాఫిట్ కానీ లాస్ కానీ అవుతుంది. చాలా చాలా ఈజీ. 4 ఆస్పెక్ట్స్ ఇస్తారు. ఏంటండి, బిగినింగ్ క్యాపిటల్, ఎడిషనల్ క్యాపిటల్, క్యాపిటల్ అట్ ఎండ్ అంటే క్లోజింగ్ క్యాపిటల్, డ్రాయింగ్స్, సొంత వాడకాలు, ఈ 4 ఇస్తారు. ఈ 4 అంశాలు మనం తీసుకుని స్టేట్మెంట్ ఇలాగ టైటిల్ పెట్టుకోండి. వాడు ఇచ్చేస్తారు స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద ఇయర్ అండ్ డేట్ ఉంటే డేట్ వేయాలి, లేకపోతే మానేస్తాం. నేమ్ ఉంటే నేమ్ రాసుకోవాలి. ఫస్ట్ నేమ్, లాస్ట్ డేటు, మధ్యన టైటిల్. సింపుల్గా 2 కాలమ్స్ పర్టికులర్స్, అమౌంట్ రూపీస్. ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఎండింగ్ క్యాపిటల్, యాడ్ డ్రాయింగ్స్, తర్వాత లెస్ ఎడిషనల్ క్యాపిటల్, తర్వాత లెస్ క్యాపిటల్ యాజ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఇయర్, లాస్ట్ వచ్చేది ప్రాఫిట్ ఆర్ లాస్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్ అవుతుంది. ఇది సింగులేటరీ సిస్టమ్ సమ్ నుంచి మనకు వచ్చే ఫస్ట్ మోడల్ సమ్ము. ఈ సమ్ ఎలా పబ్లిక్లో ఎలాగిస్తే ఈ ఫార్ములా మనం ఎలా చేయాలి సమ్స్. 5 మార్క్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ. డౌట్ రావచ్చు ఇక్కడ ఏంటంటే, సార్ మనకు క్లియర్గా ఇలా బిగినింగ్ క్యాపిటల్, ఎడిషనల్ క్యాపిటల్ యాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్, డ్రాయింగ్స్ సేమ్ ఇదే విధంగా పబ్లిక్లో ఇస్తాడా, వీటికి ఏమైనా పేర్లు మారుస్తాడా అని డౌట్ రావచ్చు. జనరల్గా ఎలాగే ఇస్తాడు, ఒక్కోసారి వీటిని పేర్లు మార్చే అవకాశం ఉంటుంది. అంటే ఎలాగంటే పెద్ద కష్టమే కాదు, క్యాపిటల్ యాజ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఇయర్ అని ఇస్తాడు. కొన్ని సమ్ములు ఏం చేస్తానంటే వాడు ఒకసారి ఓపెనింగ్ క్యాపిటల్ అనే పదం వాడతాడు. జనరల్ ఎక్కువగా ఇలా ఇస్తున్నాడు పబ్లిక్లో, క్యాపిటల్ ఆన్ డేట్ ఇస్తున్నాడు. డేట్ని బట్టి అది ఓపెనింగ్ క్యాపిటల్ క్లోజింగ్ క్యాపిటల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా ఈజీ అండి. డేట్లో చూడండి, ఫస్ట్ డేట్ ఉంటుంది, తర్వాత మంత్ ఉంటుంది, తర్వాత ఇయర్ ఉంటుంది. మనకి మంత్ ఇయర్ పట్టించుకోకండి, ఫస్ట్ డేట్ ఏముంది, ఫస్ట్ ఉంటే 1 ఉంటే అది ఓపెనింగ్ క్యాపిటల్ అండి. 1 కాకుండా ఏ డేట్ ఉన్నా మనకి అది క్లోజింగ్ క్యాపిటల్ని తీసుకోండి. చాలా సింపుల్ ఇది. అంటే కొన్ని టెక్నిక్స్ ట్రిక్స్కి చెప్తున్నాను మీకు, ఈజీగా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో పిల్లలకి పబ్లిక్లో 35 మార్కులు ఖచ్చితంగా రప్పించాలనే ఆలోచనతోనే. చూడండి ఇక్కడ 1 అంటే ఇదేమిటి, ఎప్పుడు డేట్గా ఏముంటుంది, 1 ఉంటుంది కదా, 1 అంటే ఓపెనింగ్ క్యాపిటల్. జనరల్ మనకి 1/4 లేదా 1/1 ఇస్తారు, అంటే ఫస్ట్ ఏప్రిల్ లేదా ఫస్ట్ జనవరి అని ఇస్తాడు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ నేను 2004 వేసాను, ఏదైనా ఉండొచ్చు, మనకి ఈ ఏది ఉంటే మనకు అనవసరం అండి. మనకి ఏముండాలి, ఫస్ట్ ఉండాలి, 1 ఉండాలి, అది ఓపెనింగ్ క్యాపిటల్ అవుతుంది. మంత్ ఏప్రిల్ ఉండొచ్చు లేదా జనవరి ఉండొచ్చు, మనకి మాత్రం ఫస్ట్ ఉంటే అది క్యాపిటల్ ఆన్ అని 1 ఉంటే మాత్రం అది ఓపెనింగ్ క్యాపిటల్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక్కోసారి ఏం చేస్తారంటే ఎక్సెస్ ఆఫ్ ఎసెట్స్ ఓవర్ లయబిలిటీస్. ఎక్సెస్ ఆఫ్ ఎసెట్స్ ఓవర్ లయబిలిటీస్ అంటే లయబిలిటీస్ కన్నా ఎసెట్స్ ఎక్కువ ఉన్న మొత్తము, అంతే కదా. లయబిలిటీస్కి మించి ఎసెట్స్ ఉంటే ఆ ఎంతైతే ఉన్నదో ఎక్స్ట్రా ఆ అమౌంట్ ఏమవుతుంది, మనకి క్యాపిటల్ అవుతుంది. అది అప్పుడు మనం అంత డెప్త్ అవసరం లేదు. ఎక్సెస్ ఆఫ్ ఎసెట్స్ ఓవర్ లయబిలిటీస్ అని ఉండి ఇలా ఉంటుంది. ఇక్కడ అలా ఉండదు. డేట్ చూడండి, యాజ్ ఆన్ 1 ఉంటుంది, అది ఓపెనింగ్ క్యాపిటల్. ఇక్కడ ఎమ్ అంటే మంత్ అని, వై అంటే ఇయర్ అని. ఎమ్ అంటే మంత్, వై అంటే ఇయర్. 1 ఉంటే అది ఓపెనింగ్ క్యాపిటల్, గుర్తుపెట్టుకోండి.
మనకి సింగులారిటీ సిస్టంలో 4 ఆస్పెక్ట్స్ ఇచ్చినప్పుడు అందులో ఒక ఆస్పెక్ట్స్లోని డేట్ 1 ఉన్నదనుకోండి, అది ఓపెనింగ్ క్యాపిటల్. ఇక్కడ ఎక్సెస్ ఆఫ్ ఎసెట్స్ ఓవర్ లైబిలిటీస్ యాజ్ ఆన్ 1 ఉన్నదనుకోండి, 1 నుండి తర్వాత మంత్ ఉంటుంది, ఇయర్ ఉంటుంది. మంత్ ఏదున్నా ఇయర్ ఏదున్నా ఫస్ట్ డేట్ ఏముంది, 1 ఉంది, అది ఓపెనింగ్ క్యాపిటల్. అయితే ఇలాగ కూడా ఇస్తారు, ఎక్కువగా ఇలాగ ఇస్తున్నారండి. క్యాపిటల్ ఆన్ ఎక్కువ సంవత్సరాలు ఇలాగ ఇచ్చారు. క్యాపిటల్ ఆన్ 1/4 ఇక్కడ ఇయర్ ఏదైనా ఇస్తాడు, లేదా 1/1 డేట్ ఏదైనా ఇస్తాడు. 1 ఉంటే గుర్తుపెట్టుకోండి, 1 ఉంటే అది ఓపెనింగ్ క్యాపిటల్. క్యాపిటల్ యాజ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఇయర్ అని ఇస్తాడు. ఒకవేళ ఇలాగ ఇవ్వకపోయినా క్యాపిటల్ ఆన్ డేట్ ఇస్తాడు, 1 అని డేట్ ఇస్తాడు. మనతో ఇయర్ ఏది ఇచ్చినా పర్లేదు మనకి. నెక్స్ట్ ఎడిషనల్ క్యాపిటల్ ఇలాగ ఇస్తాడు. ఎడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ అని ఇస్తాడు, లేదా క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ అని ఇస్తాడు, లేదా ఫ్రెష్ క్యాపిటల్ అని ఇస్తారు. అంతే, దీని కొత్త పేర్లు ఇంకేమీ వాడేవాడు. ఎడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ అంటే ఇది అదనపు మూలధనము. ఒకసారి ఏం చేస్తారంటే ఎడిషనల్ మనిషి ఓన్లీ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ అని ఇస్తున్నాడు. ఒకసారి ఫ్రెష్ క్యాపిటల్ అని పదం వాడతాడు. పబ్లిక్లో సమ్లోని ఫ్రెష్ క్యాపిటల్ అని పదం వాడాడు. ఇలాగా ఎడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ అన్న, ఓన్లీ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ అని చెప్పిన, ఫ్రెష్ క్యాపిటల్ అని చెప్పిన అది అదనపు మూలధనము. ఇంకా తర్వాత క్యాపిటల్ యాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ ఇలాగ ఇస్తారు పబ్లిక్లోని. ఒకసారి దీన్ని క్లోజింగ్ క్యాపిటల్ అని కూడా అంటాడు. జనరల్గా క్యాపిటల్ యాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ అని ఇస్తాడు. ఇలాగ ఇవ్వకపోతే కనుక ఇలాగ ఇస్తున్నాడు. క్యాపిటల్ ఆన్ ఎక్కువగా సమస్యలు ఇలాగ ఇస్తున్నాడు, క్యాపిటల్ ఆన్. అయితే క్లోజింగ్ క్యాపిటల్ గుర్తుపెట్టాలి మనం, 31st ఉంటుంది, మంత్ ఎండింగ్ 31st 3 అని కానీ 31st 1 అని కానీ ఉంటుంది. ఇయర్ ఏదైనా ఉండొచ్చండి. 31st ఉంటే క్లోజింగ్ క్యాపిటల్ అండి, 1 అని ఉంటే ఓపెనింగ్ క్యాపిటల్. గుర్తుపెట్టుకోండి, సింపుల్. 31st అంటే క్లోజింగ్ క్యాపిటల్, 1 ఉంటే ఓపెనింగ్ క్యాపిటల్. 1 ఓపెనింగ్ క్యాపిటల్, 31st క్లోజింగ్ క్యాపిటల్. ఇలాగేస్తున్నాడు. 31st 3 అని కానీ 31st 1 అని కానీ ఇస్తున్నాడు. సమ్స్ ఎక్కువగా ఇలాగ ఉన్నాయి మన సమ్స్ అన్నీ కూడా, టెక్స్ట్ బుక్లు సమ్స్. నెక్స్ట్ ఎక్సెస్ ఆఫ్ ఎసెట్స్ ఓవర్ లైబిలిటీస్ అని ఇస్తాడు. ఇదేంటి సార్, ఇక్కడ కూడా ఎక్సెస్ ఆఫ్ ఎసెట్స్ ఓవర్ లైబిలిటీస్ అన్నాడు కదా అంటే, అవును ఎక్సెస్ ఆఫ్ ఎసెట్స్ ఓవర్ లైబిలిటీస్ అన్నాడు, కనుక డేట్ ఏంటి 1 ఉంది కాబట్టి ఇది ఓపెనింగ్ క్యాపిటల్. సేమ్ ఎలా ఉంటుంది, ఎక్సెస్ ఆఫ్ ఎసెట్స్ ఓవర్ లైబిలిటీస్ ఉంది, అప్పుడు కనుక డేట్ ఏముంది 31st ఉంటుంది. 31st ఉంటే అది క్లోజింగ్ క్యాపిటల్కి తీసుకోవాలి. ఇది ఒకవేళ 1 ఉంటే ఓపెనింగ్ క్యాపిటల్కి తీసుకోవాలి. మంత్ ఏదైనా ఇక 3/12 అంటే 3 ఉండొచ్చు, అంటే మార్చి నెల ఉండొచ్చు, డిసెంబర్ నెల ఉండొచ్చు. మంత్ ఇయర్ ఏదైనా ఉండొచ్చు. మనకి 31st ఉంటే క్లోజింగ్ క్యాపిటల్ అండి, 1 ఉంటే ఓపెనింగ్ క్యాపిటల్ అండి. ఓకేనా. నెక్స్ట్ డ్రాయింగ్స్. జనరల్గా ఎక్కువ సంవత్సరాలు అన్నట్లు డ్రాయింగ్స్ అనే వాడే పదం వాడు. అయితే ఒకసారి మనం కన్ఫ్యూజ్ పెట్టినది విత్ డ్రా కానీ విత్ డ్రూ అని కానీ ఆడతాడు. విత్ డ్రూ అంటే డ్రాయింగ్స్ అని సొంత వాడకాలు, విత్ డ్రా అయితే విత్ డ్రూ అంటే తీసుకోవడం, డ్రా చేయడం అన్నమాట. బై ఓనర్, ప్రొపరేటర్ అయితే హీ అని పదం వాడతారు. హీ అంటే అతడంటే ఎవరు, ఓనర్, ప్రొపరేటర్, హీ అని వాడతారు. పర్సనల్ యూజ్ అనే పదం కూడా ఉంటుంది. బై ఓనర్, ప్రొపరేటర్, హీ అయితే పర్సనల్ యూజ్ అనే పదం కూడా ఉంటుంది. మనకి ఏదన్నా డ్రాయింగ్స్ని క్లియర్గా ఇచ్చేసిన సంస్థ అన్నింటిలోని మీరేమి టెన్షన్ పడేది, భయపడాల్సిన అవసరం లేదు. విత్ డ్రూ అనే పదం వాడతారు, లేకపోతే డ్రాయింగ్స్ విత్ డ్రూ. ఇంకోటి ఏంటంటే మీరు ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్, ఎడిషనల్ క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేసారు మనకు డ్రాయింగ్సే 4 3కి ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు, మిగిలిన వేరే దగ్గర అంతే. డ్రాయింగ్స్ విత్ డ్రా లేదా విత్ డ్రూ, బై ఓనర్, ప్రొపరేటర్, హీ, పర్సనలైజ్ అని పదాలు కనపడతాయి. ఎక్కువ సమస్య అన్నింటిలో డ్రాయింగ్స్ అని వాడేది మనకు కష్టం ఏమీ లేదు, చాలా ఈజీగా ఇస్తున్నారు.